వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేయండి, ఇవాళ వంట ఏంటో చూసేద్దాం. ఇవాళ అయితే టమాటా పచ్చిమిర్చి పల్లి పచ్చడి అండి. ఎలా చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. దాంతోపాటుగా ఉడకపెట్టిన బంగాళదుంపల ఫ్రై పచ్చడితో పాటుగా అది కూడా చూపించేస్తాను, ఎలా చేస్తాను చూసేయండి. దీన్ని పొయ్యి మీద పెడదాం. చూసేయండి, పొయ్యి మీద పెట్టాను. ఇది సిమ్లో పెట్టి బాగా మగ్గించాలి. నూనె కూడా పోస్తున్నాను, కొద్దిగా మగ్గుతుంది. ఇది ఒక 10 నిమిషాలు మగ్గుతుందండి. ఈలోపు దుంపలు పొట్టు తీసేసి రెడీ చేద్దాం. చూసేయండి, టమాటాలు మగ్గిపోయినాయండి బాగా. దీంట్లోనే మనం పల్లీలు వేసేద్దాం. పల్లీలు వేసి కొంచెం రోస్ట్ చేద్దాం. ఇవ్వండి, కొంచెం రోస్ట్ చేస్తాను వీటిని పచ్చివాసన పోయేటట్టుగా. చూసేయండి, ఒక 5 నిమిషాలు రోస్ట్ అవుతే చాలు. ఇవ్వండి, చింతపండు ఇప్పుడే వేస్తున్నా. వేడికి మెత్తగా అవుతుందని వేస్తున్నా. చూసేయండి, పల్లీలు చల్లబడిపోయినాయి. టమాటాలు పల్లీలు దాంట్లో కావాల్సినవి పల్లీలు అదే చల్లబడిపోయినాయి కదా. వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు కూడా దీంట్లోనే వేసా. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. చూసేయండి, పచ్చడి చేసేసాను. బరకగానే చేశానండి. నేను టమాటాలు ఉల్లిపాయ కలిపింది చూపించలేదు, టైం అయిపోతుందని కంగారుగా చేసేసా. ఇవ్వండి, గట్టిగా ఉండాలి పచ్చడి, జారకూడదు, లూజ్గా బాగుంటుంది అప్పుడే. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం పచ్చడి. ఇవ్వండి, వెల్లుల్లిపాయలతో పాటుగా కరివేపాకు, ఆవాలు, చాయ్ మినపప్పు, ఒక్క ఎండుమిరపకాయ వేస్తున్నా. ఇది వేపుదాం. తాలింపు అయితే అయిపోయిందండి. దాంట్లో పచ్చడి వేసేద్దాం. మంచిగా వాసన వస్తుంది, గుమ. అయిపోయిందండి పచ్చడి. ఇప్పుడు బంగాళదుంప ఫ్రై చేసేద్దాం. పొటాటో చూసేయండి, ఇవి ఉడకపెట్టాను. దుంపలు ఉడకపెట్టి పక్కన పెట్టాను. పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు, కావాల్సినవి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు. చూసేయండి, బాగా మగ్గిపోయినాయి. దుంపల్లోకి నూనె కూడా వెళ్ళిపోయింది. దాంట్లోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేద్దాం. ఉప్పు దుంపలు ఉడికేటప్పుడు వేయాల, లాస్ట్లో వేస్తున్నా.
దీంట్లోనే కారం వేద్దాం. కారం వేసా, చెంచా కారం వేసాను. కారం విరగాలి. బాగా కారం విరగాలి. దీనికి ఒక 5 నిమిషాలు మగ్గిద్దాం. చూసేయండి, అయిపోయింది ఫ్రై. ఇంతేనండి, ఉడకపెట్టిన బంగాళాదుంప ఫ్రై. చాలా బాగా వస్తుంది వాసన, చాలా టేస్ట్గా కూడా వచ్చింది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మీరు కూడా నేను చేసినట్టుగా చేయండి, బాగుంటుంది. ఉట్టిగా అన్నంలో కలుపుకొని తింటేనే బాగుంటుంది ఇది. దానికి తోడు పల్లి పచ్చడి చేశాను కదా, ఇంకా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా రెసిపీ ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వంట. ఉంటానండి.